హాయ్, హలో, నమస్తే. కొంతమంది ప్రైమరీ టీచర్స్ ఒక లెటర్ పెట్టుకొని గవర్నమెంట్ దగ్గరికి పోయారంట. గవర్నమెంట్ దగ్గరికి పోయి స్టూడెంట్స్‌కి ట్యాబ్‌లు ఇవ్వద్దు. ఎందుకంటే మీరు స్టూడెంట్స్‌కి ట్యాబ్‌లు ఇస్తే వాళ్ళకి అర్థం కాదు. సో, కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కి ట్యాబ్‌లు ఇవ్వద్దని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేరుతోటి కొంతమంది వెళ్ళి గవర్నమెంట్‌కి ఏదో లెటర్ ఇచ్చారట. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఒక స్టూడెంట్ అంటే ఒక టీచర్స్ అసోసియేషన్ అంటే టీచర్లు స్టూడెంట్స్కి మీరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్పించొద్దని వీళ్ళే స్వతహాగా వెళ్ళి గవర్నమెంట్కి లెటర్ ఇచ్చారు అని అంటే 100% నా ఉద్దేశం ప్రకారం, నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ వెనక ఎవరో ఒక పొలిటికల్ లీడర్, పొలిటికల్ పార్టీ అనేది లేకపోతే ఒక గురువు ఒక విద్యార్థికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేర్పించొద్దని ఎవరో చెప్పరు. ఏ టీచర్ చెప్పడు. మనస్సాక్షి ఉన్న ఏ టీచర్ కూడా, చదువుకున్న ఏ టీచర్ కూడా, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఫాలో అవుతున్న ఏ టీచర్ కూడా స్టూడెంట్స్కి ఏ విద్యనిస్తే వాళ్ళు జీవితంలో సెటిల్ అవుతారు అనేటువంటి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసే టీచరు. ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చి టీచర్ని అడుగుతుంటారు, సార్ మేము ఏం చేస్తే ఉద్యోగాలు మంచిగా వస్తాయి, ఎలా చదువుకోవాలి, ఎలాగ పైకి రావాలని విద్యార్థులు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. టీచర్స్ ఆర్ గురువుస్. ఓకే, కాబట్టి స్టూడెంట్ కంటే ఎక్కువ కూడా టీచరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాడు. టీచర్ ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి అవి మొత్తం ఫాలో అవుతుంటారు టీచర్స్. అసలు మొత్తం ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఏం జరుగుతుంది, ఏ కోర్స్ పైకి వస్తుంది, ఏ కోర్సు డల్ ఉంది, ఏ కోర్స్ అయితే కరెక్ట్గా స్టూడెంట్స్కి సరిపోతుంది, 10 సంవత్సరాల తర్వాత ఏ ఏ ఏ కోర్స్కి లైఫ్ వస్తుంది, మొత్తం కూడా టీచర్ల రీసెర్చ్ చేస్తూ ఉంటారు స్టూడెంట్ కంటే ఎక్కువ. ఎందుకంటే దే హ్యావ్ టు గైడ్ ద స్టూడెంట్. అలాంటిది టీచర్లు వెళ్ళి ట్యాబ్లు ఇవ్వద్దు అని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారని చూసి నేను షాక్ తిన్నాను. ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రివెన్ బై పొలిటికల్ పార్టీస్. If not political party, some political leader. If not political leader, some other person who has a different objective may be driven by driven this association, teachers association అనగానే మనందరూ టీచర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్లు మొత్తం ఈ అభిప్రాయంతో ఉంటారు అనుకునేది తప్పది. ఎందుకంటే టీచర్ల అసోసియేషన్లు చాలా ఉంటాయి. ఎవరు 10 మంది టీచర్లు కలిసి వాళ్ళ అసోసియేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది ఏదో ఒక అసోసియేషన్ పెట్టుకొని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్యాబుల్ని మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఇవ్వద్దని గవర్నమెంట్కి అప్లికేషన్ ఇచ్చారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఇదిగో టీచర్లు వద్దన్నారని ట్యాబ్లు ఎత్తేసడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుందేమో అని నాకు అనుమానం. ఐ డౌట్. టీచర్లు ట్యాబ్లు వద్దు అని అన్నారు అంటే దానికి ప్రైమరీగా కొన్ని కారణాలుగా అయి ఉండొచ్చు. ఒకటి, ఆ ట్యాబ్ను వాడటం టీచర్కే రాలేదనుకోండి, టీచర్ ఓన్లీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు ఆపరేట్ ద ట్యాబ్. వన్ మైట్ ప్రాబ్లం. ది అదర్ ప్రాబ్లమ్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు లెర్న్. ఈ రెండు ప్రాబ్లమ్స్. టీచర్ టీచ్ చేయలేకపోతున్నాడు ఆ టెక్నాలజీని, స్టూడెంట్ నేర్చుకోలేకపోతున్నాడు. రెండు కారణాల వల్ల ట్యాబ్లు వద్దని వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి పోతారు. అది నిజమైతే టీచరు ఈజ్ అనేబుల్ టు ఆపరేట్ ద ట్యాబ్ అంటే దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ టీచర్ని ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ చేయకపోతే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ పెట్టి టీచర్స్కి లేటెస్ట్ టీచింగ్ మెథడాలజీ, టీచింగ్ టెక్నాలజీ అనేది మీరు గ్రౌండ్ లెవెల్లో ట్రైన్ చేయకపోతే ఇట్ ఈస్ టోటల్లీ ది ఫెయిల్యూర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 100% ఇట్స్ అ గవర్నమెంట్ ఫెయిల్యూర్. నీ టీచర్ నువ్వు అప్గ్రేడ్ చేయలేకపోయావు, నువ్వు టీచర్ని నువ్వు అప్డేషన్ ఇవ్వలేకపోయావు, దెన్ ఇట్స్ యువర్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. లేదు, టీచర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు, వాళ్ళకి తెలుసు ఆపరేట్ చేయడం, టీచ్ చేయడం వచ్చు, బట్ స్టూడెంట్స్ నేర్చుకోలేకపోతున్నారంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ టీచర్. యూఆర్ అనేబుల్ టు టీచ్ దెమ్. స్టూడెంట్స్ నేర్పించేంత వరకు నేర్పించాల్సిన బాధ్యత కదా మీది. దట్ ఈస్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ టీచర్. ఒక స్టూడెంట్కి 2 రోజుల్లో నేర్చుకోవచ్చు, ఇంకొకటి 5 రోజుల్లో నేర్చుకోవచ్చు. టీచర్ షుడ్ బి పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. విత్ పేషెన్స్ టీచర్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ది స్టూడెంట్ టు అప్గ్రేడ్, టు లెర్న్ వాట్ ఎవర్ ది టీచర్ ఇస్ టీచింగ్. ఇప్పుడు ఈ 2 కాంటెక్స్లో మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి.
స్టూడెంట్ అర్థం చేసుకోలేకపోతున్నాడు, ట్యాబుల్లో నేర్చుకోలేకపోతున్నాడు అంటే, నేర్చుకునేంత వరకు పేషెంట్ తోటి ఓపిక తోటి టీచర్ వాళ్ళకి టీచ్ చేసి నేర్పించాలి. అదే కదా ఎడ్యుకేషన్, అదే కదా. లేదు టీచర్‌కే అర్థం కావట్లేదంటే అది గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అర్థం. టీచర్‌ని అప్‌గ్రేడ్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏ కారణాన్ని బట్టి అయినా సరే, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాబుల్ని ఎత్తేసేటువంటి ఈ యొక్క కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అదర్వైజ్ టీచర్స్ అసోసియేషనే వెళ్ళి గవర్నమెంట్‌కి లెటర్ ఇచ్చిందంటే ట్యాబుల్ని ఎత్తేయండి అని. అది ఇప్పుడు ఈ 2 రీజన్లు కాకపోతే ఇంక మూడో రీజన్ అనేది పొలిటికల్ బ్యాకప్. ఎవరో పొలిటికల్‌గా ఒక ప్లాన్‌గా వేసి టీచర్ల చేత లెటర్లు తీసుకొని ట్యాబ్‌లు ఎత్తేయడానికి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి మొత్తం ఎత్తేయడానికి కుట్ర జరుగుతుందని అనుకోవాలి ఇక మనం. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, రైట్? మోరోవర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీమ్ మీకు నచ్చలేదు, తీసేయాలి అనుకోండి. స్కీమ్ని తీసేయకూడదు. యూ కెన్ రిమూవ్, పేరుని తీసేసుకోవచ్చు. కొత్త గవర్నమెంట్ మారినప్పుడు పేరుని మార్చవచ్చు, కానీ స్కీమ్ని తీసేయకూడదుగా. ఎన్టీ రామారావు గారు ₹2 బియ్యం పెట్టారు, తీసేయలేదుగా. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు అందరూ కంటిన్యూ చేశారు కదా. ఎన్టీఆర్ పెట్టిందండి. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రీంబర్స్మెంట్ పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు, జగన్ గారు కంటిన్యూ చేశారు. ఇట్ విల్ కంటిన్యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్యాబ్స్, ఇంగ్లీష్ మీడియము ట్యాబు, ఇంగ్లీష్ మీడియము, టోఫెల్, ఐపీఎల్, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక ఎడ్యుకేషన్ అప్గ్రేడేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి లాగటం అనేది, ఒక వ్యక్తిని అప్గ్రేడేషన్కి ముందుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ వెనక్కి లాగటం అనేది అన్యాయం. అది నిజంగా అన్యాయం. అది ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్కి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మళ్ళీ ట్యాబులు తీసేసి ఇప్పుడు టీచర్లు ఏం చెప్తున్నారు, ట్యాబులు తీసేసి పలకాబలపం ఇమ్మంటున్నారా పిల్లలకి? మళ్ళీ పలకాబలపం తీసుకొని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారా పిల్లల్ని? ఆ రోజులు పోయినాయి. ఎప్పుడు పలకాబలం మీద రాసే రోజులు పోయినాయి. ఇప్పుడు అన్నీ నోట్బుక్స్ వచ్చాయి, లైన్ నోట్బుక్స్ వచ్చాయి, వర్క్షీట్స్ అనేవి వచ్చాయి, ఆ ట్యాబుల్లో టెంప్లెట్స్ ఉంటాయి, డిజిటల్ టెంప్లెట్స్ ఉంటాయి, ఈవెన్ డిజిటల్ స్లేట్స్ కూడా వచ్చాయి. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు మన స్టూడెంట్స్ని, టీచర్స్ని, వ్యవస్థని, గవర్నమెంట్ని అడ్వాన్స్డ్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఇట్లా వెనక్కి తీసుకెళ్ళటం అనేది ఎందుకో అది టీచర్స్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. డెఫినెట్లీ ఇట్ ఇస్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకో మరి ఐ ఫీల్ లైక్ దట్. ఆ న్యూస్ చూడగానే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్. టీచర్స్ వెళ్ళి ట్యాబ్లు వద్దని గవర్నమెంట్కి కంప్లైంట్ చేయటం ఏంటి? అసలు హైలీ ఇంపాసిబుల్ అంటిల్ అండ్ అన్లెస్ ద గవర్నమెంట్ సమ్ పొలిటికల్ మోటివేషన్ అనేది లేకపోతే, బ్యాక్ అండ్ కుట్ర అనేది లేకపోతే, I'm 100% sure that no teachers association will go and tell them that don't teach to my student. ఏ టీచర్ అసోసియేషన్ కూడా వెళ్ళి మా స్టూడెంట్స్కి మీరు నేర్పించొద్దు, మా స్టూడెంట్స్కి ట్యాబ్లు ఇవ్వద్దు, మా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్పించొద్దు, మా స్టూడెంట్స్ నాశనం చేయమని ఏ టీచర్ కోరుకోడు. ఓకే, until and unless they're politically motivated. Thank you.